అపోస్తుడు కూడా కాదు. ఏం నిండుకున్నాడంట? కృపతోను, కృపతోను బలముతో నిండుకున్నవాడై ప్రజల మధ్యలో మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు చేస్తూ వెళ్ళాడు. అలాంటి సూచక్రియలు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తి స్టెఫెను. ఇంకోటి చెప్పాలంటే ఈ స్టెఫెన్ ఎలాంటివంటే 7వ అధ్యాయంలో మనం చదివితే స్టెఫెను చరిత్ర తెలిసినవాడు, దేవుని వాక్యాన్ని బాగా తెలిసినవాడు. చూద్దాం, చూడండి 7వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. కాపురం ఉండి ఉన్నప్పుడు ప్రత్యక్షమై ఇక్కడ బాగా మంచి ఏంటంటే ఆహారంలో కాపురం ఉండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమై అనే మాట ఉంటుంది. అంటే అబ్రాహామును మొదలుకొని మోసే వరకు పాత ఆదికాండం మొత్తం కూడా మోసే వచ్చే వరకు కూడా చరిత్ర చెప్పాడు. ఓరు? స్టెఫెను. అంటే దేవుని వాక్యాన్ని బాగా తెలిసినవాడు సేవకుడు. ఈ రోజుల్లో రకరకాల బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి. వాక్యానికి విరోధంగా వారు ఊహించినట్టుగా ప్రజలకు నచ్చినట్టుగా చెప్పే బోధలు చాలా వచ్చేసాయి. కాబట్టి విశ్వాసులు ఎలాగ ఉండాలంటే, మా సేవకుడు నేను చెప్పినా ఎవరు సంఘాలు ఇదే చెప్తాను, నేను చెప్పినా ఎవరు చెప్పినా లేఖనాలను ఖచ్చితంగా మనము అవి ఉన్నాయా లేవా ఖచ్చితంగా అపోస్తల కార్యం 17వ అధ్యాయం నుండి వాళ్ళు పరిశీలించారంట దేవుని వాక్యాన్ని. ఈరోజు పరిశీలించేవారు లేరు. చెప్పాడా వాళ్ళకు నచ్చే బోధ చేస్తున్నారు, కానీ దేవునికి నచ్చే బోధ బైబిల్లో ఈరోజు సేవకులు చాలామంది చెప్పట్లేరు. కాబట్టి స్టెఫెన్ ఏంటిదంటే చావుకు దగ్గరకు ఉన్న మరణపు అంచుల్లో ఉన్నప్పటికీ కూడా స్టెఫెను దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పినవాడు స్టెఫెన్. కాబట్టి ప్రాణం పోయే విషయాలు కూడా ఉన్నాయి. అధ్యాయం మనం చదివితే చరిత్ర అంతా చెప్తాడు. ఇప్పుడు 7వ అధ్యాయం చివరకు వచ్చేకల్లా ఏంటంటే చెప్పండి,